ముందుగా దేవునికి మహిమను ఆరోపిస్తున్నాను. ఇక్కడ ఈ కూడిక నిర్వహించుకుంటున్న ఈ స్థానిక సంఘ సువార్థికులు సహోదరులు సురేష్ గారికి, క్రీస్తు కొరకు మనం సైతం అనే టీం అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే స్థానిక సంఘానికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన పట్ల సంఘ సభ్యుల బాధ్యత అనే అంశం నాకు అప్పచెప్పబడింది. అసలు ఆరాధన అనే పదము ఈ లోకంలో ఉన్న చాలా మతాలు వినియోగించినంతకంటే క్రీస్తు సంఘంలో ఉన్నవారు ఇంకా ఎక్కువ ఉపయోగిస్తారు. దేన్ని? ఆరాధన. ఒక క్రీస్తు సంఘ సభ్యుడు నేను చర్చికి వెళ్తాను అండు. ఏమంటాడు? నేను ఆరాధనకి వెళ్తాను అంటాడు. అంటే క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళకి ఆరాధన అనే పదము చాలా బాగా పరిచయం. అయితే క్రీస్తు సంఘంలో ఉన్న మనము ఆరాధన అనే పదాన్ని తీసుకున్నాం, కానీ ఆరాధన అనే పదంలో, ఆరాధన అనే భావంలో ఉన్న లోతు మనము తీసుకోలేకపోతున్నాం. నిజంగా ఆరాధన అనే పదంలో లోతు మనకు అర్థమైతే మనం ఆరాధన విషయంలో చాలా సీరియస్గా ఉంటాం, చాలా ఖచ్చితంగా ఉంటాం. ఇప్పుడు ఆరాధన అనే పదంలో ఉన్న లోతు, ఆ భావంలో ఉన్న లోతు మనకు అర్థమైతే, ఫస్ట్ ఆరాధన పట్ల సంఘ సభ్యుల బాధ్యత అనేది మనం తెలుసుకునే ముందు ఆరాధన అంటే ఏంటో ఒక విషయం చూసుకుందాం. ఆరాధన అంటే ఏంటి అనేది తెలియకుండా ఆరాధన పట్ల సంఘ సభ్యుల బాధ్యత అనేది మనము తెలుసుకోలేము. ఆరాధన అనగానేమి అనే విషయం మనకు బాగా అర్థం కావాలంటే నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఆరాధన అనే పదానికి తెలుగులో ఉన్న అర్థం ఏంటంటే అమితమైన ప్రేమ. ఏంటి? అమితమైన ప్రేమ ఆరాధన. అదేవిధంగా ఇశ్రాయేలీయులకి దేవుడు ఆజ్ఞలు ఇస్తూ ఇచ్చిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను. నిర్గమకాండము 20వ అధ్యాయము 1-2 వచనాలు మనం పరిశీలిస్తే, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద ఉండు నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపాన్ని కానీ విగ్రహాన్ని కానీ నువ్వు చేసుకోనకూడదు, పూజించకూడదు, సాగిలపడకూడదు, నమస్కరించకూడదు. ఇది ఆయన ఆజ్ఞ. అక్కడ ఆరాధన అనే పదం యొక్క అర్థాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, తీయండి ఒకసారి నిర్గమకాండము 20వ అధ్యాయము 21. దేవుడు ఈ ఆజ్ఞ నేను వివరించేసాను, నీ దేవుడినైన యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను వెలుపలికి రప్పించితిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఓకే బ్రదర్, ఒకసారి ఆగండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ఆయన అంత ఖండితంగా చెప్పడానికి కారణము, మీరు నన్ను తప్పించి ఇంకెవరిని పూజించకూడదు అని చెప్పడానికి ఆయన చెప్తున్న కారణము. అక్కడ ఒక కారణం ఉంది. ఏంట కారణం? దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నేను నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను నిన్ను విమోచించాను కాబట్టి నువ్వు నన్నే ఆరాధించాలి, నువ్వు నన్నే పూజించాలి, నువ్వు నాకే సాగిలపడాలి. ఎందుకు? నేను నిన్ను విమోచించాను కాబట్టి. ఆయన చేసిన విమోచనకు కృతజ్ఞతగా ఆయనకు నచ్చినట్టుగా ప్రవర్తించాలి. అదే ఆరాధన. ఆయన ఇచ్చిన విమోచనకు కృతజ్ఞతగా ఆయన చెప్పినట్లు, ఆయన సంతోషించినట్లు నడుచుకోవాలి. ఇది ఆరాధన. విమోచకుడిని ఆరాధించాలి. ఐగుప్తు నుంచి కనానుకు విమోచించిన దేవుణ్ణి ఆరాధించినప్పుడు పాప లోకాన్ని నుంచి పరలోకానికి తీసుకెళ్ళి ఆయన్ని ఆరాధించకూడదు అని అనడం ఏమాత్రం కూడా భావ్యం కాదు, సమంజసము కాదు. ఆరాధన అంటే ఏంటి? దేవుడు చేసిన మేలులకు, నేను రాశాను అక్కడ చూడండి, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత చూపిస్తూ ఆయన సంతోషించేలా ప్రవర్తించడం ఆరాధన. ఏంటి?
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత చూపిస్తూ ఆయన సంతోషించేలా ప్రవర్తించడం ఆరాధన. ఇప్పుడు ఆరాధనకు హాజరవ్వడానికి సంబంధించిన బాధ్యతలు. ఆరాధన అనగానేమి అనేది మనం ఫస్ట్ చూసుకున్నాం. ఇప్పుడు ఆరాధనకు హాజరవ్వడానికి సంబంధించిన బాధ్యతలు. ప్రతి బాధ్యతలో కూడా ఎలా రాశానంటే కృతజ్ఞత కలిగి దేవుడు సంతోషించే విధముగా అనే పదము. అంటే మనకు ప్రతిసారి ఆయన మన పట్ల చేసిన కార్యం గుర్తుకు రావాలి, ఆయన మన పట్ల చేసిన మేలు గుర్తుకు రావాలి. అసలు నువ్వు ఆయన ఆరాధిస్తున్న దేనికంటే అందుకే, ఆయన నీ పట్ల చూపిన మేలుకే. ఆయన నీ పట్ల చూపిన మేలు నిజంగా నీ మనసుకు అర్థమైతే, నీ మనసు అది తీసుకుంటే ఖచ్చితంగా ఆయన్ని ఎలా ఆరాధించాలో అలా ఆరాధిస్తాం. ఫస్ట్ పాయింట్, కృతజ్ఞత కలిగి దేవుడు సంతోషించే విధముగా సరైన సిద్ధపాటుతో ఆరాధనకు హాజరవడం నా బాధ్యత. ఎలాగా? సరి అయిన సిద్ధపాటుతో. నిర్గమకాండము 16వ అధ్యాయము 5వ వచనము. 16వ అధ్యాయము. మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకున్న వలనని వారి దినదినమున కూర్చుకున్న దానికంటే అది రెండంతలై ఉండవలనని అప్పుడు మోసే ఆరోనులు సరిపోద్ది. ఏంటి? 6వ దినమున సిద్ధపరుచుకోవాలి. ఆజ్ఞ ఇవ్వక ముందు చెప్తున్న మాట. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆజ్ఞ ఇవ్వడం చూస్తాం మనం. ఆజ్ఞ ఇవ్వడానికి ముందే ఆ ఆజ్ఞ ఎలా పాటించాలో కూడా నేర్పిస్తున్నాడు దేవుడు. 6వ దినమున ఏం చేయాలట? సిద్ధపరుచుకోవాలి. నిజంగా రేపు మనము ఆరాధనకు వెళ్ళే దినమైతే ఈ రోజు నుంచే మన సిద్ధపాటు ప్రారంభము కావాలి. ఎప్పటి నుంచి? ఆరాధన దినము రేపైతే ఈ రోజు నుంచే మన సిద్ధపాటు ప్రారంభము కావాలి. ఎప్పుడు ప్రారంభం అవుద్ది మనకి? ఆరాధన 10 గంటలకైతే 9:10కి ప్రారంభం అవుద్ది మన సిద్ధపాటు. కాబట్టి ఏ టైంకి వస్తాము? 10:30, 11, 11:30 కదా. ఎందుకు? సిద్ధపాటు లేదు. ఏమి లేదు? సిద్ధపాటు లేదు. ఎప్పటి నుంచి సిద్ధపడాలి? ముందు రోజు నుంచే సిద్ధపడాలి. మార్కు సువార్త 15:42లో కూడా చూస్తాం, ఆ దినము సిద్ధపరచు దినము అని ఉంది. చదవండి, మార్కు 15:42. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. విశ్రాంతి దినము అనేది ఇశ్రాయేలీయులు ఆరాధించే దినము. ఆ దినానికి పూర్వదినము ఏ దినమాట? సిద్ధపరచు దినము. మన జీవితంలో సిద్ధపరచు దినము ఉందా మనకి? ఆదివారము ఆరాధన దినము, ఇశ్రాయేలీయులకు శనివారము ఆరాధన దినము. ఆ ఆరాధన దినానికి ముందు దినమేమో సిద్ధపాటు దినము. సిద్ధపడాలి దేని కొరకు? ఆరాధన దినం కొరకు సిద్ధపడాలి. ఇప్పుడు మనకి ఏ దినము? ఆరాధన దినము ఆదివారము. ఆదివారానికి ముందు దినము మనకు సిద్ధపాటు దినము. మనకు సిద్ధపాటు దినము కదా. పాత నిబంధన ఎందుకు? దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవడానికి కదా రాయబడింది. అవును కదా? పాత నిబంధన ఎందుకు రాయబడింది? దాన్ని చూసి మనము బుద్ధి తెచ్చుకోవడానికి, మనకు బోధ కలగడానికి రాయబడింది. దాని నుంచి మనం బుద్ధి నేర్చుకోవాలి. ఇదిగో విశ్రాంతి దినానికి ముందు దినమేమో సిద్ధపరచు దినం ఉంది, నాకు కూడా ఏముండాలి? సిద్ధపాటు దినం అనేది ఉండాలి. నేను అప్పటి నుంచే సిద్ధపడాలి. నిజంగా అప్పటి నుంచి సిద్ధపడితే ఆరాధన 10 గంటలకైతే 9:30కే ఉంటాం. మనము సమయానికే రాము. మనమేం ప్రార్థన చేస్తాం? దేని గురించి ప్రార్థన చేస్తాం? నిజంగా ఎలా సిద్ధపడాలో అలా సిద్ధపడితే ఆరాధన ఎలా చేయాలో అలా చేయగలుగుతాం. తరువాత ప్రతి ఆదివారము ఆరాధనకు హాజరవుట నా బాధ్యత. ప్రతి ఆదివారము ఆరాధనకు హాజరవుట నా బాధ్యత. ఫస్ట్ ఏంటి? ఆరాధనకు సిద్ధపడాలి. తర్వాత ఆరాధనకు ప్రతి ఆదివారము హాజరవ్వాలి. లోకసువార్త 4:16.
తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి. ఏంటి? విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళట అనేది తనకేంటి? వాడుక, అలవాటు. రోజుకు 3 పూటలు తినడం అలవాటు మనకి కదా. సీరియల్ చూడడం అలవాటు మనకి కదా. కరెక్ట్గా కార్తీక దీపం ఎప్పుడు స్టార్ట్ అవుద్దో దానికంటే ముందు పనులన్నీ ముగించుకొని దీపం ముందు హాజరైపోతాం మనం కదా. కార్తీక దీపం అంటే ఆ దీపానికి అంత విలువిస్తున్నాం, కానీ దేవుని వాక్యానికి, ఆరాధనకి అంత విలువేవం. మళ్ళీ కార్తీక దీపం ప్రతి వారం వస్తుంది, ప్రతిరోజు వస్తుంది. కానీ ఆరాధనకి వారానికి 2 గంటలు హాజరవడానికి మన మనసు అంగీకరించట్లే, ఆ విధంగా సిద్ధపడట్లే. ప్రతి ఆదివారం మనము ఆరాధనకి హాజరవ్వాలి. యేసుక్రీస్తు వారే ఆరాధనను అంత సీరియస్గా తీసుకున్నప్పుడు అది దేనికి అంటే మనకు మాదిరి చూపించడానికే. మీరు నాలా ఉండాలనే చేశారు ఆయన. మనమేంటి? నీలాగా మేము ఉండము, మాలాగా మేము ఉంటాం. మాకు మేము ప్రభువులం. ఏంటి? మాకు మేము ప్రభువులం. మాకు నచ్చినట్టుగా మేము ఉంటాం, మా మనసు చెప్పినట్టుగా మేము చేస్తాం, అంతేగాని నీవు చెప్పినట్టుగా మేము చెయ్యం. కానీ రక్షణలోనికి ఎలాగొచ్చాం? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని కదా. ఎలాగొచ్చాం రక్షణలోనికి? ఆయనే ప్రభువు అని ఒప్పుకొని వచ్చాము. ఆయన పరిపాలన కింద లేకుండా మనకు నచ్చినట్టుగా మనము ఉంటున్నాం, మన మనసుకు నచ్చినట్టుగా చేస్తున్నాం, మనకి ఇష్టం వచ్చింది మనము చేస్తున్నాం. ఆయన మరి మనకు ఎలా ప్రభువు? మరో పాయింట్ చూద్దాం. సమయానికి హాజరవడం నా బాధ్యత. దేనికి? సమయానికి హాజరవడం నా బాధ్యత. ఎంతమందికి ఉంటారు ఆరాధనకి? ఇప్పుడు 10 గంటలకు అనుకున్నాం. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఎవరు రాలేదు. నిజంగా దేవుని కార్యం యొక్క సీరియస్నెస్ అనేది మనకు అర్థమైతే ఖచ్చితంగా సమయానికి మనము ఉంటాం. నిజంగా మనకు దేవుని విలువ అర్థం. ఆయన్ను సంతోషింపజేయడమే ఆరాధన. అదే మనం చూసుకున్నాం. ఆయన్ను సంతోషింపజేయడమే ఆరాధన. ఆయన సంతోషించేలా ప్రవర్తించడమే ఆరాధన. అది ఏ సమయంలోనైనా సరే. ఇప్పుడు ఆయన కార్యక్రమం దగ్గరకు వచ్చేసరికి ఆయనకు నచ్చినట్టుగా మనము ప్రవర్తించాలి. కొలస్సీ పత్రిక 4:5 సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఏంటి మాట అసలు? దీనికి దానికి సంబంధం ఏంటి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఏంటి? సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవడం ఏంటి? దీనికి దానికి సంబంధం ఏంటి? మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, సంఘానికి వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవడానికి సంబంధం ఏంటి? ఒకే వచనంలో రాయబడింది. వాళ్ళ సమయాన్ని సద్వినియోగము చేసుకోరు, వాళ్ళకి మనం చూపించాలి, వాళ్ళకి మనం నేర్పించాలి. వందనాలం. వాళ్ళకి మనము నేర్పించాలి. కానీ మనం ఎలా ఉన్నాం? వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటున్నాం కదా. వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటున్నాం. మనము వాళ్ళకి నేర్పాల్సిన స్థితిలో ఉండగా
వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. మనమే సమయాన్ని పాటించము. పోతే రానివి రెండు ఏంటేంటి? సమయము ప్రాణము. పోతే రానివి రెండు. మనం టైం వేస్ట్ అనేది చేయకూడదు. సమయం చాలా విలువైందని చూస్తుంటాం, గోడల మీద చూస్తుంటాం సమయం చాలా విలువైనది అని. కేవలం అది గోడల మీదే ఉండిపోయింది, బైబిల్ గ్రంథంలో మాత్రం ఉండిపోయింది. చేతిలో బైబిల్ గ్రంథం పట్టుకొని కూడా మనం కూడా దాన్ని తీసుకోలేకపోతున్నాం. సమయాన్ని వృధా చేస్తున్నాం. ఎంత సమయాన్ని వృధా చేస్తున్నాం మనము? ఎంత సమయాన్ని వృధా చేస్తున్నాం? రోజుకి 24 గంటలు అయితే ఎంత సమయం వృధా చేస్తున్నాం? 8 గంటల నిద్ర, 8 గంటల పని, 2 గంటల కాలకృత్యాలు, ఇవన్నీ పోగా ఇంకా 6 గంటలు మిగిలాయి. మొబైల్కి ఎంత సమయం ఇస్తాం? టీవీకి ఎంత సమయం ఇస్తాం? దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం? ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అనే ఆలోచన ఉంటుంది, కానీ దాని కొరకు ఏం చెయ్యాలో అది చెయ్యం. ప్రార్థనలో, దేవుని వాక్యంలో నిజంగా మనం గడిపితే మన జీవితం వేరేలాగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, విపరీతమైన ఇబ్బందులలో కూడా మొహం మీద చిరునవ్వు చెరగదు. ఇప్పుడు విపరీతమైన ఇబ్బందులలో కూడా మొహం మీద చిరునవ్వు చెరగదు. ఎప్పుడు? మనం దేవునిలో ఉంటే, దేవుని వాక్యాన్ని మనం తీసుకుంటే, దాని కొరకు మనం సమయాన్ని కేటాయించాలి. సమయాన్ని కేటాయిస్తామంటే కేటాయించాం. పాట అయితే పాడుతాం, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయము. దేనికి సమర్పించామట? దేనికి? కేవలం పాటకే, కేవలం పాట వరకే. నీకు సమర్పించాను. ఏం సమర్పించేశావు? నా సమయాన్ని నీకు సమర్పించేశాను అంటున్నావు. సమర్పించడం అంటే ఇంగ్లీష్లో మనకు బాగా అర్థమవుతుంది, సబ్మిట్ చేయడం. ఏంటి? సబ్మిట్ చేయడం. మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత నాకు ఇచ్చే అని అంటామా? గోవ మీద కూడా వస్తారు మనకి, అవునా కదా? సమయాన్ని ఆయనకి సమర్పించాము అని అంటే మరలా మనము దాన్ని తీసుకోకూడదు. అది దేవునికే. రక్షణలోనికి వచ్చినప్పుడే ఆయన ప్రభువు అని ఒప్పుకున్నాం అంటే ఆయన ఏం చెప్తే అది చేస్తామన్నాం. కానీ సమయం విషయంలో ఏం చేస్తున్నాం? మనము ఆయన మాట తప్పిపోతున్నాం. మరో పాయింట్ చూద్దాం. నా కుటుంబంతో హాజరవడం నా బాధ్యత. దేనికి? ఆరాధనకి. కుటుంబంతో హాజరవుతున్నామా? కుటుంబంతో హాజరవుతున్నామా? మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆరాధనలో కూర్చోగలుగుతున్నారా? మన కుటుంబంలో ఉన్నవారిని కూడా మనం కూర్చోబెట్టలేకపోతున్నామని అంటే మనకు దేవుని విలువ అర్థం కాలేదు, దేవుని వాక్యం విలువ అర్థం కాలేదు, ఆరాధన విలువ కూడా అర్థం కాలేదు. మన కుటుంబానికి క్షేమము, మన కుటుంబంతో పాటు మనం ఆరాధనకి కూర్చుంటే. దేవుడు యోబుని నా సేవకుడు అన్నాడు. ఏంటి? నా సేవకుడు అన్నాడు. ఎంతమందికి పరిచర్య చేశాడు ఆయన? ఎంతమందికి పరిచర్య చేశాడు? మనం గ్రంథంలో చూస్తే తన పిల్లల గురించి ప్రతి అరుణోదయమున లేచి ఏంటి? కుమారులు పాపము చేశారేమో అని. ఎంత జాగ్రత్త! కుమారులు పాపము చేశారని అక్కడ రాయబడలేదు. చదువుదాం ఒకసారి.
యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి వారిని పిలువనంపించి మనం ఎప్పుడైనా మన పిల్లలు బయట ఉంటే ఆడు బయట ఉండిపోయాడులే, మన పిల్లలు బయట ఉంటే ఆడు బయట ఉండిపోయాడులే, నేను ఆరాధనకి వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళ కోసం ఎదురు చూసి 10 గంటలకు ఆరాధన అయితే 11 గంటలకు వస్తాం మనము. వాళ్ళకి అర్థం కాదు, మనకి అర్థం కాదు. ఈరోజు 11 గంటలకు వచ్చి రావడానికి ఇష్టపడిన మనము రేపు 11:30కు వస్తాం, ఎల్లుండేమో చివరి ప్రార్థనకు వస్తాం, ఆ తర్వాత ఏమో వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకుంటాం. అలా ఎందుకు అనుకున్నాము అని అంటే ఆరాధన యొక్క సీరియస్నెస్ అనేది మనకి అర్థం అవ్వలేదు కాబట్టి. మన కుటుంబంతో హాజరవ్వాలి, మన పిల్లలు ఉండాలి, వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై తన దహన బలి నర్పించుచు వచ్చెను. ఏంటట? వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై అంటే ప్రతి వారిని తీసుకొని ఒక్కొక్కరి నిమిత్తం వేరువేరుగా దహన బలి అర్పిస్తూ వచ్చాడు. నిత్యము అలాగు చేయుచుండెను. మనము నేను ఒక వ్యక్తి మాటలు నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఏంటంటే తమ పిల్లలు ఉదయము వాళ్ళు పడుకొని వాళ్ళు లేవక ముందే వీళ్ళు లేచి, ఎవరు తల్లిదండ్రులు ఇద్దరు లేచి పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేయడం మనకి ఎప్పుడైనా ఉందా మన జీవితంలో? అంటే డినామినేషన్ వాళ్ళే ఎలా ఎదిగారనంటే, జాగ్రత్తగా వినాలి, ఎలా ఎదిగారంటే పిల్లల కాలు పట్టుకొని దేవా ఈ కాలు నీకు వ్యతిరేకంగా నడకూడదు, ఈ కాలు నీకు వ్యతిరేకంగా నడకూడదు అనే ప్రార్థన మనం ఎప్పుడైనా చేసామా? అంత లోతుగా మనం ఎప్పుడు ఎదిగామని. చేతులు పట్టుకొని ఈ చేతులు నీకు వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదు, అలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేస్తుంటాం మనము? చెప్తుంటాం, చాలామందికి చెప్తుంటాం మీది కరెక్ట్ కాదు అని చెప్పేసి. మనం కరెక్ట్గా ఉంటున్నామా? మనము వాక్య ప్రకారం నడుస్తున్నామా? మనము దేవుని వాక్యాన్ని అంత సీరియస్గా తీసుకుంటున్నామా? మనము మన పిల్లల విషయంలో మనం సీరియస్గా తీసుకోకపోతే దేవునికి కోపం వచ్చే పరిస్థితి ఉంటుంది. న్యాయాధిపతులు 2:10 చూస్తాం మనం. యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అనుండి తరువాత ఏమో దేవుడు వాళ్ళ మీద కోపించడం అనేది కనిపిస్తుంది. అంటే మన పిల్లల మీద దేవుని ఉగ్రత తీసుకొచ్చే వాళ్ళం మనమే అవుతాం దేవునిలో వాళ్ళని పెంచకపోతే, దేవుని వాక్యాన్ని వాళ్ళకి నేర్పించకపోతే. ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన ఆజ్ఞ, నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. ఏంటి? అభ్యసింపజేసి. ఎంత నేర్పిస్తున్నాం మనం పిల్లలకి? ఎంత నేర్పిస్తున్నాం మనం? స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత టీచర్ ఏం చెప్పారని అడుగుతామేమో మనం. ఆరాధనకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడైనా మనము ఈరోజు వాక్యం ద్వారా ఏం నేర్చుకున్నావని అడగగలుగుతున్నామా? మనము అలా అడగలేకపోతున్నాం. ఎప్పుడు మారుతారు మన పిల్లలు? మనతో పాటు ఎప్పుడు కూర్చుంటారు మన పిల్లలు? వారికి దేవునిలో ఉండడం అలవాటు చెయ్యాలి. ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఎంతమందికి ఉన్నాయి? పిల్లలతో పాటు కూర్చొని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అది అక్కడ ఇంట్లో అలవాటు అయితే ఖచ్చితంగా ఆరాధనకి వాళ్ళు కూడా
వస్తారు, కూర్చుంటారు ఆరాధనలో మనతో పాటుగా. తరువాత నా ఇరుగు పొరుగు వారితో హాజరవడం నా బాధ్యత. అవకాశము ఉంటే అని నేను రాశాను. అవకాశాన్ని సృష్టించుకోవాలి మనమే. అవకాశాన్ని సృష్టించుకోవాలి మనమే. అంటే వాళ్ళకి చెప్తూ ఉండాలి, సువార్త వాళ్ళకి చెప్తూ ఉండాలి, సత్యం వాళ్ళకి చెప్తూ ఉండాలి. మన ఇరుగు పొరుగు వారితో. వచనం చదువుదాం. 1 కొరింథీ 14:24. అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాస అయిన ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపనని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. సరిపోద్దు బ్రదర్. ఎవరు వచ్చారు లోపలికి? సంఘ సభ్యుడా, సంఘం బయట ఉన్నాడా? ఎవరు వచ్చారు లోపలికి? సంఘం బయట ఉన్నాడు, సంఘ సభ్యుడు కానివాడు. సంఘ సభ్యులమైన మనమే రాము. ఏంటి? సంఘ సభ్యులమైన మనమే రాము సరిగ్గా. వాళ్ళనేం తీసుకొని వస్తాం? ఇరుగు పొరుగు వాళ్ళని ఏం తీసుకొని వస్తాం? వాళ్ళకి సత్యం అర్థం కావాలంటే ఏం చెయ్యాలి? మనము చెప్పాలి, వాళ్ళను కూడా నడిపించాలి. ఆరాధనకు మనం హాజరవుతామా ఇరుగు పొరుగు వారితో? కనీసం సంవత్సరంలో ఒకసారి అయినా సరే మన ఇరుగు పొరుగు వారిని కూర్చోబెట్టామా? ఆరాధనలో తీసుకొచ్చామా మనతో పాటుగా? ఇదిగో ఈరోజు నువ్వు వంట చేయకు, మా ఇంట్లోనే భోజనం పెడతాను, ఈరోజు అయితే నువ్వు ఆరాధనకు రా, ఎప్పుడైనా అన్నామా మనము? మన జీవితంలో ఉందా అలాంటి రోజు? మనకేం అర్థం కాలేదు. ఆరాధన యొక్క సీరియస్నెస్ మనకి అర్థం కాలేదు. ఆరాధన యొక్క విలువ మనకు అర్థం కాలేదు. అది ఎంత శ్రేష్టమైనదో మనకు అర్థం కాలేదు. హాజరవడానికి సంబంధించి 5 పాయింట్లు చెప్పాను, గుర్తు చేస్తారా? సిద్ధపాటుతో హాజరవ్వాలి, ప్రతి ఆదివారము హాజరవ్వాలి, సమయానికి హాజరవ్వాలి, కుటుంబంతో హాజరవ్వాలి, ఇరుగు పొరుగు వారితో హాజరవ్వాలి. ఆరాధించడానికి సంబంధించిన బాధ్యత. ఆరాధించడానికి సంబంధించిన బాధ్యతలు ఏముండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఏంటి? శ్రద్ధ. శ్రద్ధ అనే దానికి వ్యతిరేక పదము అశ్రద్ధ. ఆరాధన విషయంలో అశ్రద్ధగా ఉంటే, చాలాసార్లు చెప్తాం మనం, లేవీకాండము 10వ అధ్యాయము తెలియని క్రీస్తు సంఘస్థులు అయితే ఉండరు. వాళ్ళు చేసింది అదే, అశ్రద్ధగా దేవుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేశారు. ఏం జరిగింది? ఏం జరిగింది? మరణించారు, నాశనం అయిపోయారు. తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకున్నారు. ఆరాధన విషయంలో అశ్రద్ధ అనేది అస్సలు ఉండకూడదు. ఆరాధనలో మన ఇష్టాన్ని అస్సలు జరిగించకూడదు. ఆరాధనలో మన ఇష్టాన్ని జరిగించాము అని అంటే ఏం తెచ్చుకుంటున్నాం? నాశనాన్ని కూడా తెచ్చుకుంటున్నాం. మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. శ్రద్ధగా చేస్తున్నామా? శ్రద్ధ చూపిస్తున్నామా ఆరాధించడానికి? ఇక్కడ పాటలు పాడుతుంటారు ఆరాధనలో. కొంతమంది ఏం చేస్తుంటారు? మొబైల్ చూసుకుంటుంటారు. కొంతమంది ఏం చేస్తారు? బైబిల్లో అంతవరకు బైబిల్ గుర్తుకు రాదు, అప్పుడు వచ్చేస్తుంది బైబిల్ గుర్తుకి. అప్పుడు బైబిల్ చదువుతుంటారు, అప్పుడు బైబిల్ తిరగేస్తుంటారు. కొంతమంది ఏమో పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో అక్కడి నుంచి సలహాలు ఇస్తూ ఉంటారు ఎక్కడున్న వాళ్ళకి.
అక్కడ కూర్చొని ఈ పాట పాడండి అని కూడా అనకూడదు. అక్కడ కూర్చొని ఇగో ఈ పాట పాడుదామని కూడా అనకూడదు. కింద నుంచి సలహాలు ఇస్తుంటారు. రిలేషన్షిప్ అనేది దేవుని ఆరాధించే విషయంలో పక్కనెట్టాలి. మోషే గారి విషయంలో ఎవరెవరు? అహరోను, మిరియాము. చదువుదాం ఒకసారి సంఖ్యాకాండము. ఎవరు పెద్దోళ్ళు? ఇద్దరు పెద్దోళ్ళే. మేము పెద్దోళ్ళం, నేను అక్కని, నేను అన్నయ్యని, నువ్వు నా మాటే వినాలి. అవుద్దా? సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో చూస్తే సందర్భం కనిపిస్తుంది. దేవుడు యాక్సెప్ట్ చేయడు ఎవరిని? మిరియాముని, అహరోను. తర్వాత ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థనలో ఏకీభవించడం అంటే ఇక్కడ నేను ప్రార్థన చేస్తే మీరు అందరూ ప్రార్థన చేయడం అదా? జాగ్రత్తగా విని ఆమెన్ అనాలి. ఏంటి? జాగ్రత్తగా విని ఆమెన్ అనాలి. ఆయన ఏం చేశాడో తెలియకుండా ఆమెన్ అనకూడదు. ఆయన కానిది చేస్తే దానికి మనం ఆమెన్ అన్నామంటే మనం కూడా దాంట్లో పాలభాగస్తులం అవుతాం. ప్రార్థనలో ఏకీభవించాలి. తర్వాత అందరితో కలిసి పాట పాడాలి. దినవృత్తాంతాలు 5:13. 2 దినవృత్తాంతాలు 5:13. అక్కడ ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉంది. ఏంటి? ఏకస్వరముతో అంటే ఒకరు పాడుతున్నారా? అందరూ పాడుతున్నారు. ఏకస్వరముతో పాడుతున్నారు. నిజంగా అందరూ అలా యూనిఫామ్గా పాడితే మ్యూజిక్తో ఉన్న పాట దేనికి పనికిరాదు. దాని దగ్గర ఒకేసారి అందరూ ఏకకంఠంతో ఏకస్వరంతో ఒకేలాగా పాడితే నిజంగా మనకి గూస్ బంప్స్ వస్తాయి అలా పాడితే. కానీ అలా పాడం. ఆరాధనలో మనకు నచ్చిన పాటలు పాడతాం, మనకు వచ్చిన పాటలు పాడతాం, అందరికీ వచ్చినవి పాడం. ఒకవేళ పాడినా సరే పాటలో మన స్వరం మనము కలపం. అలా ఉండకూడదు. తరువాత వాక్యమును శ్రద్ధగా వినాలి. హెబ్రీ 2:1 హెబ్రీ 2:1 కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎంత జాగ్రత్త? మరి విశేష జాగ్రత్త ఉంది. విశేష జాగ్రత్త కాదు. అసలు జాగ్రత్త అని అంటేనే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదంలో పడతావు అనేది అర్థమైతే, నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండంటే ఎంత ప్రమాదం ఉందంటే చావు లేని లోకానికి వెళ్ళిపోయినంత ప్రమాదం ఉంది. ఎంత ప్రమాదము? చావు లేని లోకానికి, చావు కావాలన్నా దొరకని లోకానికి వెళ్ళిపోయినంత ప్రమాదం ఉంది. దేని విషయంలో నిర్లక్ష్యం వహిస్తే? వాక్యం విషయంలో. అంత శ్రద్ధ ఉంది, అంత జాగ్రత్తగా వింటున్నాం మనము. నిజంగా అంత జాగ్రత్తగా వింటే మన ఆధ్యాత్మిక జీవితము అభివృద్ధి చెందుతుంది. తరువాత క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బల్ల తీసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ? క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ. క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడం అంటే క్రీస్తు పేరు జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఏం జ్ఞాపకం చేసుకోవడం? ఇక్కడ క్రీస్తు నామమును జ్ఞాపకము చేసుకొని అని లేదు.
క్రీస్తు అనే వ్యక్తిని జ్ఞాపకం చేసుకో. ఆయన ఏం చేశాడు, మనం ఏం చేస్తున్నాం? ఆయన ఏం చేయమని చెప్పారు, మనం ఏం చేస్తున్నాం? అది జ్ఞాపకం చేసుకోవడం అంటే. కేవలం ఆయన పేరు జ్ఞాపకం చేసుకోవడం కాదు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం అంటే. అక్కడ ఉంటుంది, ప్రచురం చేయాలి. దేని ప్రచురం చేయాలి? ఆయన మరణాన్ని ప్రచురం చేయాలంటే అది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. మన ఆధ్యాత్మిక జీవితం ఎంతో ఎత్తుకెదిగితే కానీ ఆ స్థాయికి మనం వెళ్ళము. అది ఏ స్థాయి అంటే చావైతే లాభము అనుకునే స్థాయి. ఏది? 1,00,000 రూపాయల లాటరీలో తగలడం లాభం కాదు, చావును లాభముగా తీసుకునే స్థాయి. అది మరణాన్ని ప్రచురం చేయడం. అలా జ్ఞాపకం చేసుకోవడం ప్రభు బాలలో. ప్రతిసారి ఏమనుకోవాలంటే, నేను ఎప్పుడు అలా అవుతాను, నేను ఇంకా అలా అవ్వలేదు, నేను ఇంకా అలా అవ్వలేదు. ఎలా అవ్వలేదు? ఎలా అవ్వలేదు? చావైతే లాభము అనే స్థాయికి మనం వెళ్ళే. అక్కడికి వెళ్ళాలి క్రైస్తవ జీవితం. తరువాత కానుక విషయం. కానుక విషయంలో పాట పాడుతాము. కానుకల పాత్ర కరమును తాకంగా కలువరి ప్రేమను కొలవేసి నీవు కడు ప్రేమ నొలికించు పెదవులనే గాక కనపరుచుము నీ ప్రేమ కానుక రూపమున. ఏంటి? ఆ పాత్ర నీ కరాన్ని తాకేసరికి ఏం గుర్తుకు రావాలట? కల్వరి ప్రేమ గుర్తుకు రావాలి. ఆయన ప్రేమ గుర్తొస్తే ఎంత వేయాలి? నేను దానిలో ఎంత వేయాలి? ఎంత వేసినా తక్కువే. మనం ఎంత వేసి ఎంతో అనుకుంటాం మనం కదా. తక్కువ వేస్తాము, ఎక్కువ వేసాము అనుకుంటాం. ఎవరితో పోల్చుకుంటాం? పక్కనున్నోడితో పోల్చుకుంటాం. పక్కనున్నోడు చిల్లర వేసాడు, నేను నోట్లు వేసాను, అంతే. ఇంక తేడా ఏం లేదు. ఎంత వేస్తున్నాం మనం? నిజంగా మనకి దేవునికి ఉన్న సంబంధము ఎక్కడ అర్థమవుద్ది అంటే ఇచ్చిన దగ్గర అర్థమవుద్ది. పాట పాడడంలో నీకేమీ ఖర్చు అవ్వదు, ప్రార్థన చేయడంలో నీకేమీ ఖర్చు అవ్వదు, వాక్యం వినడంలో నీకేమీ ఖర్చు అవ్వదు, బాల కార్యక్రమంలో నీకేమీ ఖర్చు అవ్వదు. ఇక్కడ మాత్రం దేవునికి నీకున్న సంబంధం, దేవుని పట్ల నీకున్న ఆలోచన ఏంటో, దేవుని గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో అక్కడ తెలుస్తుంది. ఎక్కడా? ఎక్కడా? కానుకేసిన దగ్గర. ఆయనకిచ్చి మళ్ళీ ఎవరిది? మనది ఇస్తున్నాం అనుకుంటున్నాం. నా కష్టార్జితం నేను ఇస్తున్నాను అనుకుంటున్నాం. ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు కష్టపడలేవు, ఆయన ఆయుష్ ఇవ్వకపోతే నువ్వు కష్టపడలేవు. నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటి? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమని ఉంది. ఏంటి? అసలు నువ్వు భోజనం తింటున్నావంటేనే ఆయన సెలవు ఉందని. ఎంత ఇయ్యాలి ఆయనకు? మనం వెయ్యాలి అని అంటే ఎంత ఇయ్యాలి? గవర్నమెంట్ ఏమో కరెంటుకి బిల్లు అడుగుతుంది కదా, కరెంటుకి బిల్లు అడుగుతుంది. దేవుడు నీకు ఇచ్చిన దాని విషయంలో ఆయన నిన్ను బిల్లు అడిగితే రోజుకి ఎంత కట్టాలి? రోజుకి ఎంత కట్టాలి? ఎంత కట్టాలి రోజుకి? ప్రాణవాయువు గురించి మాట్లాడదాం. ప్రాణవాయువు, ఆక్సిజన్ సిలిండర్ ఎంత? హాస్పిటల్కి వెళ్తే గంటకి 5,000. గంటకి 5,000 ఆక్సిజన్ సిలిండరు, గంటకి 5,000. 24 గంటలకి చెప్పండి, 24 గంటలకి ఎంత? ఏ ఊరు? ఎక్కడ చదివారండి మీరు? ఎంత? 1,20,000. ఏంటి? ఒక రోజుకి కేవలము గాలికి నువ్వు ఇవ్వాల్సింది. నువ్వు నీరు తాగుతున్నావు కదా, దాంట్లో కూడా ఆక్సిజన్ ఉంది. దానికి కూడా ఆయన అడిగితే ఎంత ఇవ్వాలి ఆయనకి? ఆయన దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నాం మనము? ఎంత ఇస్తున్నాం ఆయనకి? అస్సలు ఏమీ ఇవ్వట్లేదు మనం ఆయన ఇచ్చిన దాంట్లో. ఆయన మన నుంచి కోరుతున్నాడు, ఎంత ప్రేమిస్తుంది నా బిడ్డ,
ఎంత ప్రేమిస్తున్నాడు నా బిడ్డ అని చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. మన ప్రేమను తన పట్ల ఎలా కనపరుస్తున్నాము అని ఎదురు చూస్తున్నాడు. కానీ మనము ఏం చెయ్యట్లే. కానుక ఎందుకు వేస్తామంటే వేయకపోతే పక్కోడు ఏదో అనుకుంటాడు, వేయకపోతే సేవకుడు ఏదో అనుకుంటాడు. మొహమాటంకి వేస్తాం తప్పించి దేవుని మీద ప్రేమతో మనము కానుక వెయ్యం. దేవుని మీద ప్రేమతో కానుకేస్తే దేవుడు నిన్ను ఎలా ప్రేమించాలో అలా ప్రేమిస్తాం. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ విషయంలో మొహమాటానికి వేస్తున్నాం. దేవుని దగ్గర నటించకూడదు, మొహమాటంకి వేయకూడదు. దేవుని మీద ప్రేమతో మనము కానుక వేయాలి. ఆ కానుక సంఘానికి ఉపయోగపడాలి, ఆ కానుక సువార్థికుడికి ఉపయోగపడాలి. ఆ విధంగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ మరొకసారి, నేను నాకు టైం చాలదని నాకు తెలుసు, అందుకే పేపర్లు కూడా ఇచ్చాను, జాగ్రత్తగా చదువుకొని మరొకసారి మీరు మననం చేసుకుంటారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.